వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి పసుపు ప్రాసెసింగ్ అనమాట. సో కంప్లీట్ పసుపు హార్వెస్ట్ దగ్గర నుంచి దాన్ని మనం ఇంట్లో యూజ్ చేసే పసుపు వరకు ఎలా ప్రాసెస్ చేస్తాము అన్న డీటెయిల్స్ ఇస్తాను. ప్లస్ ఎంత పచ్చి పసుపు తీసుకుంటే మనకి పౌడర్ ఎంత అయిందన్న డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. మనం హార్వెస్ట్ చేసింది 34 kgs పసుపు కొమ్ములు. ఏదైతే మదర్ రూట్ ఉందో అదే ఫేస్కి పెట్టుకునే పసుపు చేయొచ్చు అన్నాను కదా, అది ఒక 5 kgs హార్వెస్ట్ చేసాము. సో ఈ 34 kgs పసుపుని ప్లస్ ఈ 5 kgs పసుపుని రెండింటిని సపరేట్గా ప్రాసెస్ చేయాలి. ఏదైతే మనం వంటలో యూజ్ చేస్తామో పసుపు దాన్ని వేరే విధంగా ప్రాసెస్ చేయాలి, ఏదైతే ఫేస్కి పెట్టుకుంటామో దాన్ని వేరే విధంగా. సో ఏదైతే స్కిన్కి యూజ్ చేయడానికి మదర్ రూట్ పసుపు ఉందో దాన్ని ఫస్ట్ రెండింటిని కూడా కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాము. ఒకరోజు ఫ్యాన్ గాలికి వేసేస్తే డ్రై అయిపోయాయి. నెక్స్ట్ డే ఏదైతే స్కిన్కి యూజ్ చేసే పసుపు ఉందో దాన్ని సన్నగా కట్ చేసి ఎండలో వేసుకున్నాం అనమాట. దాన్ని ఉడికించొద్దు, ఎందుకంటే అది స్కిన్కి యూజ్ చేస్తాం కాబట్టి పచ్చి పసుపు అలానే వాడతారు, ఉడికించాము. నార్మల్గా ఎండలో వేసినా కూడా డ్రై అవుతుంది అది, కాకపోతే ఆ గడ్డలు డ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, లోపల నుంచి డ్రై అవ్వాలి కదా. అదే ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల చాలా త్వరగా మీకు 1 వీక్లోనే డ్రై అయిపోతుంది. ప్రాసెస్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. ఎండ్లో మనం ప్రాసెస్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏవైతే పెద్ద గడ్డలు ఉంటే వాటిని అలా ప్రాసెస్ చేయరు, మళ్ళీ పగలగొట్టి తీసుకురండి అని చెప్తారనమాట మిల్లులో అయినా. సో దానికనే నేను ఫస్టే కట్ చేసేసాను వీటిని. పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేయడం చాలా ఈజీ, అవి ఎండిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టడం కన్నా. సో కట్ చేసేసి ఎండలో వేశాను. ప్యారలల్గా ఈ పసుపు కూడా ప్రాసెస్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే రెండు ఒకేసారి పట్టియచ్చు. సో దీన్ని ఇలా కట్ చేసి ఎండలో వేసుకున్నాం కదా. ఈ పసుపు వచ్చేసి ఏదైతే తినడానికి వాడతామో ఆ పసుపుని ఉడికించాలి. ఫస్ట్ కంప్లీట్గా క్లీన్ చేసుకొని మట్టి అదంతా ఏం లేకుండా క్లీన్ చేసుకున్నాక ఆ పసుపుని కొన్ని నీళ్ళలో వేడి చేయాలన్నమాట. చాలామంది ఈ వేడి చేసేటప్పుడు నీళ్ళలో ఆవు పేడ వేస్తారనమాట. మోస్ట్లీ ఎవరు కన్జ్యూమ్ చేస్తున్న పసుపు అయినా మోస్ట్లీ అలానే వేస్తారంట ఫామ్స్లో. సో మాకు ఫామ్లో హార్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు, కానీ నేను లాస్ట్ ఇయర్ కూడా వేయలేదు. అది ఓన్లీ కలర్ ప్లస్ టేస్ట్ కోసం వేస్తారంట. సో ఆబ్వియస్గా నాకు కలర్ బాగానే అనిపిస్తుంది, అవసరం లేదనిపించింది. సో ప్లెయిన్ వాటర్లోనే ఉడికించాను. సో ఇది ఎలా అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎంతసేపు ఉడికించాలి, మనకు ఎలా అర్థమవుతుంది అది కంప్లీట్గా కరెక్ట్ టైంకి ఎలా ఆఫ్ చేయాలి అని. మోస్ట్లీ ఒక 30 to 35 minutes మధ్యలో ఉడికిపోతుంది. అది నేను పెద్ద స్టవ్ మీద పెట్టాను కాబట్టి నాకు 30 నుంచి 40 minutes మధ్యలో అయిపోయింది. ఎలా అంటే మనం అది ఉడుకుతున్నప్పుడు ఒక 30 minutes తర్వాత పసుపుని తీసి అందులో నుంచి ఒక కొమ్ముని తీసి మధ్యలోకి ఇలా విరిస్తే ఆ ఏవైతే లైన్స్ ఇప్పుడు మనం చూస్తున్నామో ఇలా లైన్స్ వచ్చాయనుకోండి, అది కరెక్ట్ టైము ఉడికింది, మనం తీసేసి ఎండలో వేయొచ్చు అని. సో అలా నాకు 30 to 40 minutes పట్టింది. ఒక 2 batchesలో వేసాను నేను పసుపుని. వేసిన పసుపుని మళ్ళీ దాంట్లో నుంచి తీసుకెళ్ళి అలానే ఫస్ట్ డే ఎండలో వేసేసాము ఆ కొమ్ముల్ని. తర్వాత మళ్ళీ నేను ఆ రోజు నైట్ ఏవైతే కొమ్ములు ఎండలో వేసామో వాటిని మళ్ళీ మధ్యలోకి విరిచేసాను అనమాట. చెప్పాను కదా, పసుపు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు విరవడం ఈజీ, తర్వాత మళ్ళీ దంచి ప్రాసెసింగ్కి తీసుకెళ్ళాలంటే కష్టం కాబట్టి, ప్లస్ డ్రై కూడా త్వరగా అయిపోతుంది కాబట్టి అన్ని కొమ్ముల్ని మధ్యలోకి ఇలా విరిచేసి నెక్స్ట్ డే ఎండలో వేసాము. అలా ఒక 1 week వేసాము ఎండలో. పచ్చి పసుపు ప్లస్ ఏదైతే ఉడికించిన పసుపు ఉందో రెండు ఎండలో వేసాము. సో కంప్లీట్గా డ్రై అయిపోయాక, ఇప్పుడు డ్రై అయిన తర్వాత కూడా చాలామంది లాస్ట్ టైం మేము కూడా మిల్కి తీసుకెళ్ళాము డ్రై అయిపోయిందని, వాళ్ళు పడుతున్నప్పుడు చెప్పారు లోపల అది కొంచెం పచ్చిగా ఉంది. సో అది ఎలా అర్థమవుతుందంటే ఒక 2-3 శాంపిల్స్ మీరు ఎండిన పసుపు నుంచి తీసుకొని రాయితో కొట్టి చూడండి, కంప్లీట్గా పగులుతుంటే పర్లేదు, లేకపోతే లోపల మీకు కొంచెం పచ్చిగా ఉంటే అది కంప్లీట్గా పగలదు, అర్థమైపోతుంది మనకి. సో అలా టెస్ట్ చేసుకొని ఇంట్లో
అది కంప్లీట్గా డ్రై అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక ఏదైనా క్లాత్లో వేసుకొని కానీ టర్కీ టవల్లో వేసుకొని కానీ, నేనైతే టర్కీ టవల్లో వేసుకొని ఇలా రబ్ చేయాలి వాటిని. దానిపైన ఏదైతే డస్ట్ ఉంటుందో, ఏదైతే డ్రై అయిపోయిన పొట్టు ఉంటుందో అది కంప్లీట్గా ఊడిపోతుందన్నమాట. ఇలా రబ్ చేసి దాన్ని క్లీన్ చేసి అప్పుడు మనం పట్టించడానికి తీసుకెళ్ళొచ్చు ఇంకా మిల్కి. సో ఈ 34 kgs వంటలోకి వాడే పసుపు, 5 kgs స్కిన్కి యూజ్ చేసే పసుపు, ఈ రెండింటిని తీసుకెళ్ళాను ప్రాసెసింగ్కి. అక్కడికి వెళ్ళాక దాన్ని మిల్లో వేసి ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా కంప్లీట్గా ఆ క్లాత్ని కూడా దులిపి మనం ఏదైతే పసుపు ఇచ్చామో ఆ పసుపుని ప్రాసెస్ చేసి ఇస్తారనమాట. సో మేబీ దాంట్లో కొంచెం క్వాంటిటీ మిగిలిపోతుందో మోస్ట్లీ వాళ్ళైతే క్లాత్తో సహా దులిపి మరీ ఇచ్చారు. సో పట్టేటప్పుడు కూడా ఈ పసుపు స్ట్రాంగ్ స్మెల్ ఇస్తుంది అనమాట. వాళ్ళు పట్టే వాళ్ళు కూడా అన్నారనమాట, నేను ఒక 10 kgs పట్టినా కూడా ఇంత స్ట్రాంగ్ స్మెల్ రాదు, చాలా స్ట్రాంగ్గా వస్తుంది స్మెల్ అని. ఈ పసుపు పట్టడానికి ముందే నేను ఒకసారి వెయిట్ చూశాను డ్రై అయిపోయిన తర్వాత ఎంత ఉందా అని. 34 kgs పసుపు అనేది 5.5 kgs అయింది. 5 kgs పసుపు ఏదైతే ఫేస్కి వాడడానికి ఉందో పసుపు ఉందో అది 1 kg అయిందనమాట. పచ్చిగా ఉన్నప్పుడు 5 kgs ఉండే. సో దాన్ని పట్టించాము. 5.5 kgs ఇంట్లో వాడడానికి పసుపు, 1 kg స్కిన్కి ఏదైతే యూజ్ చేసామో పచ్చి పసుపు అదైందనమాట. సో ఇది కంప్లీట్గా మనం పచ్చి పసుపుని తీసుకొని ప్రాసెస్ చేసే విధానము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా, నేనేమైనా మిస్ చేసినా ప్లీజ్ కమెంట్స్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ మేము పసుపు హార్వెస్ట్ చేసి ప్రాసెస్ చేసేటప్పుడు మాకు యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.